వృషభ రాశిలో వారందరికీ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్రభగవానుడు రాశిలోని సంచారం చేయడము వృషభ రాశి వారికి యోగదాయకము అని చెప్పి గమనించాలి. శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, సంపూర్ణమైన విలాసవంతమైన జీవితము, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, రాజసన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయి. 2వ స్థానంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగ కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలు 10 పెరగడం, లోన్లు రావడం,